महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్యా తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతువు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక చతుర్థంలో ఉన్న శుక్ర భగవానుడి యొక్క గోచారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. కర్కాటక రాశి వాళ్ళకి అలాగే మనం చూస్తే 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కర్కాటక రాశి వారికి ఉంది. ఆది సోమ 2 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలంగా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ వారం మనం చూసినట్టయితే కనుక తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటుంది. తృతీయంలో పరాక్రమ స్థానంలో చంద్రుడు యోగిస్తారు. కానీ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మీరు అనుకున్న టార్గెట్ని రీచ్ అయ్యే విషయంలో మనకి డైలీ టార్గెట్స్ ఏ ఉంటాయి జాబ్లో, లేకపోతే ప్రొఫెషన్ పరంగా మనం ఎలా చేయాలి అని అనుకుంటాం. సో దానిలో చాలా వరకు కూడా మనకి కొన్ని ఆ టార్గెట్స్ రీచ్ అయ్యే విషయంలో చాలా ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఆ ఫలితం పొందే విషయంలో కర్కాటక రాశి వాళ్ళకి కొంచెం ఇక్కడ ఎఫెక్టివ్ రిజల్ట్స్ అనేది అండ్ కొంచెం ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. సో ఎంత ఎఫర్ట్ పెట్టినా మనం అనుకున్న టార్గెట్ని కానీ మనం అనుకున్నట్టు మనం ఆ క్రియేటివ్ వర్క్ చేసి అనుకున్న అవుట్పుట్ని సాధించడానికి కానీ కొంత మనకి ఇక్కడ స్ట్రగుల్ అనేది కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి సంతానపరమైన విషయాల్లో చిన్నపాటి ఇబ్బందులు అనేవి, క్యారింగ్ ఉమెన్స్ ఎవరన్నా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు ఉండటం అనేది, డాక్టర్స్ చెప్పిన బెడ్ రెస్ట్ కానీ అవన్నీ తీసుకోవడం అనేది చాలా మంచి ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఈ కర్కాటక రాశికి జనరల్గా బుధుడు అంత ఫేవరబుల్ ప్లానెట్ ఏం కాదు. రెట్రగ్రేషన్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు ఆయన. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అనవసరమైన వేస్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాము అనుకుని కొంచెం మళ్ళీ ఫీల్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. మంగళ బుధవారాలు చూస్తే ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనకి ఫైనాన్షియల్గా ఎలా ఉన్నా, లేకపోతే ఉద్యోగపరంగా ఎలా ఉన్నా, ఇంకో రకంగా ఎలా ఉన్నా మానసిక ప్రశాంతత ఉందనుకోండి, కొంచెం మనకి హ్యాపీనెస్ అనేది, కొంచెం కంఫర్ట్ అనేది కొంచెం ఉంటే ఎన్నున్నా ఫోన్లే అనుకోవచ్చు. సో అలాగే చంద్రుడు చతుర్థ స్థానంలో ఉంటాం, శుక్రుడు కూడా అక్కడ చక్కగా వీళ్ళకి ఓన్ హౌస్లో చతుర్థ స్థానంలో ఉండటం వల్ల నెక్స్ట్ డొమెస్టికల్ కంఫర్ట్స్ కానీ ఇలాంటివి ఎన్నున్నా, సంతానం పరంగా ఎలా ఉన్నా, లేకపోతే మీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, మిగతా విషయాల్లో మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యే విషయంలో అనుకున్న డబ్బులు సమయానికి రాకపోవడం, ఇలాంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ విషయంలో మీకు అంత ఇబ్బంది ఉన్నా, బట్ శుక్రుడి యొక్క సంచారం కొంచెం మీకు ఈ చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఓకే పర్లా కూల్ ప్లెజెంట్గా ఉంటూ మిగతా పనులను చేసుకోగలుగుతారు. సో శుక్రుడు ఆ యొక్క కంఫర్ట్ని అయితే ఇస్తున్నాడు ఇక్కడ మీకు. అలాగే గురు శుక్ర శనివారాల్లో మనం చూస్తే ఇక్కడ మెయిన్గా పంచమ స్థానంలోనే చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది.
పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో చంద్రుడు కావచ్చు, పంచమంలో ఉన్న కుజుడు కావచ్చు, పంచమంలో ఉన్న రవి కావచ్చు, అక్కడే ఉన్న బుధుడు కావచ్చు, ఏ గ్రహాలు కూడా పంచమ స్థానంలో యోగించే గ్రహాలు కాదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా తీసుకునే నిర్ణయాల విషయంలోనూ, సంతాన పరంగా తీసుకునే నిర్ణయాల్లోనూ, ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో ఎడ్యుకేషన్ రిలేటెడ్గా కూడా వీళ్ళకి అంత పెద్ద పవర్ఫుల్ సిచ్యువేషన్స్ అండ్ చదివిన సబ్జెక్ట్కి తగ్గట్టు వీళ్ళు అనుకున్నది కరెక్ట్గా ఇన్ని మార్కులు వస్తాయి, బాగా చదివాం అనుకున్నా కూడా కొంచెం వాళ్ళకి కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యే ఆస్కారాల్లో కొంచెం ఇబ్బంది కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఎవరైతే శాలరీ ఇంక్రిమెంట్స్కి సంబంధించి శాలరీ హైక్స్ గురించి ఆలోచిస్తారో అలాంటి వాళ్ళకి ఏదైనా మీకు ఒకవేళ మీరు అనుకున్న దానికి రివర్స్ జరిగినా ఫీల్ అవ్వద్దు. ప్రజెంట్ పొజిషన్ ఇలాగే ఉందనుకోవాలి. ఎందుకంటే 5th హౌస్ని టోటల్గా ఈ ఫైరీ ప్లానెట్స్ ఫైర్ అండ్ డ్రై చేసేయటం వల్ల అసలు ఎక్కడ ఆప్యాయం, అభిమానం, మమకారం అలాంటి వాటికి తావు లేకుండా ఉండిపోద్ది ఇక్కడ పరిస్థితి. అంటే ఇష్టమైన వాళ్ళ మీద పరుషంగా ప్రవర్తించడం కావచ్చు, సంతానపరమైన విషయాల్లో వాళ్ళ మీద కూడా కొంచెం హార్ష్గా బిహేవ్ చేయటం కావచ్చు. లవ్ లైఫ్కి సంబంధించి అయితే చాలా ఎఫెక్టివ్గా ఉండే ఆస్కారాలు కూడా ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. కర్కాటక రాశికి ఈ విషయాల్లో ఎక్కువగా ఎఫెక్ట్ కనిపిస్తుంది ముఖ్యంగా. కాబట్టి పూర్వపుణ్యస్థానంలో ఉన్న ఈ యొక్క గ్రహాలు ఏవి ట్రాన్సిట్లు అనుకూలంగా లేవు కాబట్టి ఇష్టదైవారాధన మీరు ఎంత ఎక్కువ చేసుకుని ఇష్టదైవారాధనకు సంబంధించిన మంత్రాలు, ఆయనకి సంబంధించిన దేవాలయం, ఆ దైవానికి సంబంధించిన దాని తాలూకా దానాలు ఏమైనా ఉంటే అవి చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చెప్పబడుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.